టపాసులు ఎంత డేంజరో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎందుకంటే టపాసులు ఎప్పుడు ఎలాంటి ప్రమాదానికి దారి తీస్తాయో చెప్పలేదు. తయారీ కేంద్రంలో బ్లాస్ట్ అవ్వచ్చు, గోడౌన్లో ఇళ్లలో నిల్వ చేసినా పేలవచ్చు, చివరికి వాహనాల్లో తీసుకువెళ్లేటప్పుడు కూడా అనుకోని ప్రమాదాలు జరిగి పేలుడు సంభవించవచ్చు. అందుకే బాణాసంచా అంటేనే భయపడాల్సి వస్తోంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. రంగారెడ్డి జిల్లా కొత్తూరులో అనుకోని ప్రమాదంలో బాణాసంచా లారీ అగ్నికి ఆహుతైంది. టపాసులతో వెళుతున్న లారీకి కొత్తూరు మాణిక్యమ్మగూడ దగ్గర హైటెన్షన్ వైర్లు తగలడంతో మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు భారీగా వ్యాపించాయి. లారీ పూర్తిగా దగ్ధమైంది. వందల అడుగుల ఎత్తులో దట్టమైన పొగ వ్యాపించడం కలకలం రేపింది. లారీలోని టపాసులు పెద్ద పెద్ద శబ్దాలతో పేరడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రకంపనలు రేగాయి. టపాసుల శబ్దాలతో సమీపంలోని రైతులు భయంతో పరుగులు తీశారు. భారీ సౌండ్స్ తో స్థానికులు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న కొత్తూరు ఫైర్ సిబ్బంది అతి కష్టం మీద మంటలు ఆర్పేశారు. ఇదిగో ఈ హైటెన్షన్ విద్యుత్ వైర్లే ప్రమాదానికి కారణమైంది. లారీ డ్రైవర్ కి రూటు తెలియకపోవడంతో విద్యుత్ వైర్లని గమనించలేకపోయాడు. అందులోనూ గ్రామీణ ప్రాంతం కావడం, లారీలోని టపాసుల లోడు ఎత్తుగా ఉండటంతో విద్యుత్ తీగలు తగిలి ప్రమాదం జరిగింది. క్షణాల్లోనే లారీ మొత్తం కాలిపోయింది. ఇక మంటలు ఆర్పిన తర్వాత లారీ ఎలా ఉందో ఒకసారి గమనిస్తే టపాసుల లారీ మంటల్లో పూర్తిగా దగ్ధమై కళావిహీనంగా మారింది. లారీ టైర్లు, బాడీ పార్ట్స్ అన్నీ కాలిపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అగ్ని ప్రమాదంతో పూర్తిగా కాలిపోయి అస్థిపంజరం మాదిరిగా దర్శనమిస్తోంది. ఇక ఈ లారీ తమిళనాడులోని శివకాశి నుంచి టపాసుల లోడుతో హైదరాబాద్ వస్తోంది. అయితే హైవే మీదుగా వెళ్లాల్సిన లారీని త్వరగా వెళ్లాలనే ఉద్దేశంతో డ్రైవర్ రూట్ మార్చుకుని కొత్తూరు మండలం పెంజర్ల గ్రామం నుంచి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించగా అనుకోని ప్రమాదానికి గురైంది. హైటెన్షన్ విద్యుత్ తీగలు లారీకి తగిలి నిప్పురవలు ఎగిసిపడ్డాయి. ప్రమాదాన్ని గమనించిన డ్రైవర్ లారీని కొద్ది దూరం అలాగే పోనివ్వగా టపాసులు పేలిన శబ్దాలతో వెంటనే ఆపి డ్రైవర్, క్లీనర్ పరుగులు తీశారు. అంతలోనే లారీ పూర్తిగా మంటల్లో కాలిపోయింది.